అండి. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. శ్రీమాత్రే నమః. ఈరోజు నేను ఇప్పుడు కాంచీపురంలో ఉన్నామనమాట. అనుకోకుండా వచ్చిన ఈ కాంచీపురం వ్లాగ్‌ని మీతో షేర్ చేయబోతున్నాను. అలాగే ఈరోజు ఎ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ షేర్ చేయబోతున్నాం. సో, ఇప్పుడు నేను ఒక్కొక్క ప్లేస్‌కి వెళ్తూ ఉంటాను. మీరు కూడా నాతో పాటు రండి. సరేనా? లెట్స్ గో. ఇప్పుడు ఫస్ట్ మేము గుడికి వెళ్తాం అనమాట. మార్నింగ్ అమ్మవారి అభిషేకానికి బుక్ చేసుకున్నాం. సో, దానికి వెళ్తున్నాం. సో, మీరు కూడా రండి. అమ్మవారిని చూసుకొని దర్శనం చేసుకొని మనం నెక్స్ట్ ఏంటో చూస్తాం. ఓకేనా? లెట్స్ గో. సో, అలా టెంపుల్ అంతా కూడా దర్శనం అంతా అయిపోయిందండి. మేము అభిషేకం చేయించుకున్నాం గదా! అభిషేకం అంతా అయ్యేసరికి మాకు ఒక 7:00, 8:00 అయింది. సో, అదంతా అయిపోయిన తర్వాత మేము గుడంతా తిరిగేసి సంధ్యావనం కూడా చేసుకున్నాం. సంధ్యావనం క్లిప్ మిస్ అయింది గుడిలో. ఆ తర్వాత టెంపుల్ ఎంత బావుంటుందో తెలుసా? ప్రశాంతంగా, ప్లెజెంట్‌గా ఉంటుందన్నమాట టెంపుల్ కూడా. మీరు చూసారు ఇప్పుడు పుష్కర్ అన్నమాట. ఆ పుష్కరంలో అమ్మవారికి తెప్పోత్సవం చేస్తూ ఉంటారు. సో, ఇట్లా మొత్తం అంతా తిరిగేసాం గుడంతా. అండ్ ఆ గుడిలో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటదండి. నిజంగా ఆ వీక్ అంతా కూడా చాలా స్ట్రెస్‌గా ఉన్నామన్నమాట. సో, ఆ టెంపుల్‌కెళ్ళేసరికి మొత్తం ఆ స్ట్రెస్ అంతా పోయి ఏదో ప్రశాంతంగా అమ్మ ఒడిలోకెళ్ళినట్టు అంత హ్యాపీగా అనిపించిందండి. ఆ తర్వాత ఈ ఫస్ట్ టైమ్ ఇక మేము ఇంకో ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారిని దగ్గరగా చూడడం అండి. ఫస్ట్ టైమ్ నేను యాక్చువల్‌గా ఆయన చూసాను మా ఊరు వచ్చినప్పుడు. సెకండ్ టైమ్ ఇదనమాట. ఆయనిప్పుడు ఒరిక్కాయలో ఇక్కడ చాతుర్మాస వ్రతం చేసుకుంటున్నారనమాట. సో, ఆయన చూడడానికి మేము బయలుదేరామండి. సో, ఇక్కడ మనకి కాంచీపురం నుంచి అక్కడికి 20 మినిట్స్ పడుతుంది. ఆటో వాళ్ళకి రూ. 150 తీసుకుంటారు. సో, అక్కడికెళ్ళి మనం డైరెక్ట్‌గా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. 4 మంత్స్ స్వామివారు అక్కడే ఉంటారు. సో, ఆ రోజు మాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది. నిజంగా ఎందుకంటే వాళ్ళు దర్శన భాగ్యం కలగాలంటే గురు స్పర్శ మనకు తగలని చాలా కష్టపడాలి కదా! సో, అలాంటి నడిచే కామాక్షి ఆయన చూడడమే గొప్ప అనుకుంటే, ఆయన చేతుల ద్వారా కుంకుమ కూడా తీసుకున్నాం. నిజంగా చాలా ఆనందం వేసిందనమాట. అలాగే ఆయన మా ఇనీషియల్ మీ ద్రోణం రాజు వాళ్ళా అని చెప్తే నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. సో, ఈ లోపలికుంటుందండి. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు యాక్చువల్‌గా మనకి ఆటోలో వెళ్ళకపోతే నడుచుకొని వెళ్ళినా కూడా మనకి సరిపోతుంది. వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది మనకి. కానీ అదే మేము ఆటోలో వెళ్ళింది. మేము పంచెలు కట్టుకున్నాం కదా! సో, కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఆటోలో వెళ్ళామనమాట. సో, అక్కడి నుంచి మొత్తం అంతా తిరిగేసాము. ఈ లోపలకండి మనకి ఈ సందు లోపల మనకి చివర ఉంటుందన్నమాట. మణిమండపం అని ఉంటుంది. అక్కడే మనకి ఇక్కడ స్వామివారు ఉంటారనమాట. ఇది వచ్చేసి గుడి. ఆ లోపల వెనకాల మఠం ఉంటుంది. అక్కడ స్వామివారు ఉంటారు. ఇక్కడికేంటంటే అందరూ కూడా కొంచెం ట్రెడిషనల్ డ్రెస్‌లోనే వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా కచ్చబొసు కట్టుకునే వెళ్తూ ఉంటారనమాట. నిజంగా ఎందుకంటే అక్కడ స్వామివారు ఎంతో దీక్షగా చేసుకున్న చాతుర్మాస వ్రతం కాబట్టి. అక్కడ మనం ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు కాబట్టి అందరూ పంచెలతో కొంచెం ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్ ఎళ్తే చాలా బావుంటుందనమాట. చూస్తున్నారు కదా! అక్కడ ఆ రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి స్వామివారు వెళ్ళేసరికి నరేంద్ర మోడీ గారు ఒక వీడియో చూస్తున్నారనమాట. మనకి టీవీ నైన్‌లో వస్తూ ఉంటాయి కదా! మనకి ఫ్లాగ్ హోస్టింగ్ చూస్తూ ఉంటున్నారు స్వామివారు. అయిపోయిన తర్వాత అక్కడ అందరిని ఒకసారి బ్లెస్ చేసేసి వెళ్ళిపోయారు. ఆయన మధ్యాహ్నం ఆరాధనకి సిద్ధమవుతున్నారనమాట. సో, ఎళ్ళి ఒక ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ మధ్యాహ్నం ఆరాధన చేస్తారు స్వామివారు. అక్కడ చూసారు కదండీ! మనకి స్టేజ్ కనిపిస్తుంది కదా! ఆ స్టేజ్ మీదే స్వామివారు కూర్చొని మనకి ఆరాధన చేస్తూ ఉంటారనమాట. ఆరాధన చేసే ముందు నాకు ముందు పండితులందరూ కూర్చొని ఆయనకి ఒక వేరస్వరం చేశారు. నిజంగా చాలా అద్భుతంగా అనిపించిందండి. ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయన్నమాట అక్కడ. సో, వీడియో తీయకూడదు కాబట్టి మేము చిన్నగా ఒక క్లిప్ తీసుకున్నాం అంతే. అండ్ అలా స్వామివారు పూజ చేస్తుంటే ఎంత ఆనందం అనిపించిందంటే ఫస్ట్ టైమ్ మేము చంద్రమౌళి సార్‌ని చూడడం అనమాట. ఆ తర్వాత మనకి ప్రసాదం అమ్మవారి ప్రసాదం వస్తుంది కదా! సో, ప్రసాదం అన్నీ ఇచ్చారు. పొంగల్ అవన్నీ కూడా ఉంటాయి మనకి. అమ్మవారి నైవేద్యం పెట్టినవన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాత అమ్మవారి మెడలో దండ కూడా ఇస్తారండి మనకి అభిషేకం చేయించుకుంటే. సో, బిలాకాశంలోకెళ్ళి అమ్మవారిని చూడడమే కాకుండా ఆవిడ మెడలో దండ కూడా మనం వేసుకోవచ్చనమాట. సో, ఇంత వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ కార్తీక్. శ్రీమాత్రే నమః. మరిన్ని వీడియోస్‌తో సిద్ధంగా ఉన్నాం.